వాక్యంలో నుంచి ఒక మాట చదువుదాము. కీర్తనలు 107వ కీర్తనలో నుంచి 107వ కీర్తనలో నుంచి 20వ వచనాన్ని చదువుదామండి. 127వ కీర్తన 20వ వచనాన్ని చదువుదామండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవుడి ఈ మాటను మనందరి ఉనికిలో దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉన్నాము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. చూడండి, దేవుడు, మన దేవుడు ఎవరు అని అంటే బాగు చేసే దేవుడు అండి. హల్లెలూయా. మన దేవుడు మనం పడిన స్థితిలో నుంచి, మనము పాడైపోయిన స్థితిలో నుంచి దేవాది దేవుడు మనల్ని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడే దేవుడుగా మన దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం ఈ దినం ప్రార్థించాము అనేక మంది పాడైపోయిన వారి కోసము, అనేక మంది నశించుచున్న వారి కోసము మనం ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాము. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? తన వాక్కును పంపి బాగు చేయడానికి ప్రభు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన మన జీవితానికి ఒక గొప్ప కంచెగా, కాపుదలగా ఉంటుంది. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. ఆయన తన వాక్కును పంపి, తన మాటను పంపి వారిని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఖచ్చితంగా దేవాది దేవుడు తన మాట, మరి దేవాది దేవుని యొక్క మాట ఒక ఫలమైనది చెప్పాలి అని అంటే కనుకను, అందుకనే ఆయన వాక్కు రెండంచులు గల వాడిగల ఖడ్గము అని అంటాడు. అంటే రెండు అంచులు, అంటే అటు ఇటు రెండు కూడాను వాడిగలిగిన ఖడ్గములాగా తన మాట మన జీవితాన్ని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది, ఆదరిస్తుందండి. చూడండి, చాలామంది జీవితాల్లోనూ మరి మన జీవితంలో శోధన రాకమునిపై ప్రభు తెలియపరిచిన సంఘటనలు కూడా చాలా ఉంటాయి మన జీవితంలోనూ. ఒక్కొక్కసారి ప్రభు తన మాటను పంపించినో శోధన రాకమునిపై దేవుడు తన మాటను పంపించి ఏం చేస్తాడంటేనో, మరి ఈ శోధన మీ జీవితంలోకి రాబోతుంది కాబట్టినో మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని దేవాది దేవుడు మన జీవితాల్లో ఒక మెలకువను దేవుడు దయచేస్తాడండి. ఆ మెలకువ మన జీవితంలో లేకపోతే కనుకనో ఆ సమయం నందు, అంటే మనం పాడైపోయిన స్థితిలో లేకుంటే శోధన వచ్చిన సమయం నందు మన జీవితము మన లేవనెత్తలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఈ దినమునందు మరి అందరికీ శోధనలు వస్తూ ఉన్నాయి, అందరికి వచ్చినట్టే మనకు కూడా శోధనలు వస్తూ ఉన్నాయి. కానీ వారి శోధనలోనే వారు నశించిపోతూ ఉన్నారు. కానీ మన శోధనలో మనం లేవనెత్తబడడానికి కారణం ఏమిటి అని అంటే కనుకను, ముందుగానే దేవుడు తన వాక్కును మన హృదయంలో పెట్టి ఉన్నాడు. ముందుగానే దేవాది దేవుడు మనల్ని బలపరిచి ఉన్నాడు. అది మనకు అర్థము కాదండి. నిజమే, ఇంత శోధన మన జీవితంలోకి వచ్చినా కూడా, ఇంత పరిస్థితి మన జీవితంలోకి వచ్చినా కూడాను ఎలాగ మనము ధైర్యం కలిగి ఉన్నాము, ఎలాగ మనము నిలబడుతున్నాము అని అంటే కనుకను, నిజమే, ఆయన తన వాక్కును ముందుగానే పంపించాడండి. మనకు తెలుసా? నిజమే, ఈరోజు నందు దేవుని యొక్క సన్నిధానంలో ఒకసారి గమనించండి. ఎన్నోసార్లు తన వాక్యం ద్వారా మనం బలపరచబడుతూ వచ్చాము. ఎన్నోసార్లు ప్రభు మాట మన జీవితాన్ని ఆదరిస్తూ వస్తూ ఉందేనో, ఆ దినము నీ జీవితంలో పంపించిన ఆ మాట, ఆ దినము దేవుడు నీతో మాట్లాడిన ఆ ఆదరణ కలిగిన ఆ మాటలే ఈరోజు మన జీవితానికి ఒక ధైర్యంగాను మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రభు యొక్క మాట ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే కనుకను, చూడండి, హిజ్కియా జీవితాన్ని మనం గమనిస్తేనో ముందుగానే ప్రవక్తను పంపించినట్టుగా మనం చూస్తాను. అంటే దేవుడు నశింప చేయడానికి ఎవరిని ఇష్టపడడండి. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కూడా దేవాది దేవుడును మరి నశింప చేసే ముందు అబ్రహాములకు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవాది దేవుడు నోవాహు యొక్క జీవితాన్ని, నోవాహు కాలమును కూడా మనం చూసినట్లయితే కనుకను, ఆ కాలంలో కూడాను దేవుడు తన వాక్కును పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవాది దేవుడు ముందుగానే పంపిస్తాడు మాటని. ఎప్పుడైనా సరే మన జీవితంలోనూ ముందుగానే పంపిస్తాడు మాటని. మన జీవితాన్ని బాగు చేయడానికినో దేవాది దేవుడు తన వాక్కును పంపించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడునో. ఈ దినమునందు కూడాను హిజ్కియా జీవితంలోనికి పంపించిన మాట, సొదొమ గొమొర్రా ప్రాంతము నశింప చేయబడి ముందు పంపించిన మాట, నోవాహు జీవితంలో, నోవాహు కాలంలో కూడాను దేవుడు పంపించిన ఆ మాట వల్లనో ఎంతమంది వారి జీవితాన్ని బాగు చేసుకున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలండి. ఈ దినము దేవుని యొక్క సన్నిధానంలో కూడాను తన మాటను మన దగ్గరికి పంపిస్తున్నాడు అని అంటే కనుకను, తన యొక్క మాట చేత
దేవాది దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు అని అంటే కనుకను ఆ మాట ఎంత గొప్పదో ఒకసారి. ఈరోజు మనకి ఈ మాట యొక్క విలువ మనకు అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారిలో. ఈ మాట మనకు ఒక మామూలుగా ఒక మాటగా అనిపించవచ్చు, కానీ ఒకరోజు నందు మనం ఒక గుంటలో పడిన సమయం నందును, గుంట పాపానికి సాదృశ్యం కావచ్చు, శోధనకు సాదృశ్యం కావచ్చు, లేదు అని అంటే కనుక మన అనారోగ్యాలకి, మన యొక్క పరిస్థితులకు, ఆ గుంట మన జీవితంలోనూ ఏదో ఒక పరిస్థితి ద్వారా ఆ గుంటలోనికి మనం వెళ్ళిపోయిన పరిస్థితి వస్తూ ఉన్న సమయం నందు ప్రభువు తన మాటను పంపి బాగు చేసి ఆ గుంటలో నుంచి ప్రభు లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడండి. ఈరోజు నందు ఆయన మాటను మనం వింటున్నామో, ఆయన వాక్కు మన దగ్గరికి వస్తూ ఉన్నదేనో, వింటున్నాము కరెక్టేనో, మన హృదయంలో తెలియకుండానే, మన ఎముకలకు తెలియకుండానే, మన శరీరములకు తెలియకుండానే సత్తువ దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడండి. హల్లెలూయా. అది మనకు తెలియదు, కానీ దేవుడు ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. అంతేకాకుండాను నీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడాను ఈ వాక్కు ఏం చేస్తుందంటే బాగు చేయడం ప్రారంభించేస్తూ ఉంటుందండి. నీకు చుట్టూ ఉన్న పరిస్థితులు అని అంటే కనుకను అది నీ యొక్క భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చునో, ఈ మాట ఏం చేస్తుంది అంటే నీ శోధనలో వారు నీకు సహాయం చేసే విధంగా కావచ్చు, లేదు అని అంటే కనుకను వారు నిన్ను ఆదరించే విధంలో కావచ్చు, లేదంటే కనుక వారే నీ పక్షాన నిలబడడానికి కూడాను ఏం చేస్తుందంటే ఈ వాక్కు మన చుట్టూ ఒక కవచం లాగా, ఈ వాక్కు మనందరికీ కూడా సహాయము పంపించేలాగునాను మన జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడండి. హల్లెలూయా. హిజ్కియా జీవితంలోనికి ప్రవక్త ఎందుకు వచ్చాడు అని అంటే కనుక, యెషయా ప్రవక్త ఎందుకు వచ్చాడు అని అంటే కనుకను హిజ్కియా జీవితంలో యథార్థత ఉంది చెప్పాలి అని అంటే కనుకను. హిజ్కియా దేవుడి వైపు తిరిగి ప్రార్థించిన దినాలున్నాయండి. నేను నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడు అని అంటే కనుకను దావీదు యొక్క జీవితంలో కూడాను దేవుడి వైపు తిరిగి ప్రార్థించిన సమయాలు అనేకమైన ఉన్నాయండి. నేను అందుకనే వారి జీవితాలు నశింపు కాకుండా ఉండుట నిమిత్తమునో ముందుగానే తన మాటను పంపించినో వారిని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. నేను ఈ దినం నందు దేవుని యొక్క సన్నిధానంలో కూడా నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ దగ్గరికి సేవకులు వస్తూ ఉన్నారు, లేదు అంటే దేవుని మాట వస్తూ ఉంది, దేవుని దర్శనం వస్తూ ఉంది, దేవుని గద్దింపు వస్తూ ఉంది, లేదు అంటే నీ హృదయంలో తెలియకుండానే ఒక ప్రేరేపణను దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు అని అంటే కనుకను నీ జీవితాన్ని బాగు చేయడానికి ఈ దినము ఈ మాటకి మనము లోబడినట్లయితే కనుకను, అయ్యా ఈ మాటకు నేను లోబడుతున్నాను అని ఎవరైతేనో ఆయన వైపు విధేయత కలిగి ఉంటామోనండి, దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో మనం చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. కాబట్టి ఈ దినం ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నా వాక్కును పంపిస్తున్నాను, నా మాటను పంపిస్తున్నాను నిన్ను బాగు చేయడానికి. హల్లెలూయాను. నువ్వు ఏ గుంటలో అయితే పడి ఉన్నావో ఆ గుంటలో నుంచి నేను లేవనెత్తుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఒకసారి ఆలోచన చేయండి. మన పరిస్థితుల్లోనూ దేవాది దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రభు మన పక్షాన ఎంత అద్భుతంగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు బాగు చేస్తారండి మన జీవితాల్ని బాగు చేయడానికి ఏ మనుష్యుడు కూడా ఇష్టపడడు, కానీ ప్రభు మాత్రమును, దేవాది దేవుడు మాత్రమును నా జీవితాన్ని బాగు చేయడానికి. నువ్వు గుంటల్లో ఉండకూడదు, నువ్వు చదును భూమి మీదను బండ మీద నీ కాళ్ళని స్థిరపరచుకొని నువ్వు నిలబడాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి రోజు నందు దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన వాక్కును పంపిస్తున్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు. అంతేకాకుండాను ఆయన నిన్ను పడిన గుంటలో నుండి ఆయన లేవనెత్తుతున్నాడు. కాబట్టి ఈ దినము దేవాది దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం, అది ఏ గుంట అయినా సరేను ప్రభు లేవనెత్తాడు. నిజంగా ఆ గుంటలో ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుందంటే లేదు, ఎందుకంటే ప్రభు యొక్క వాక్కు ద్వారా మనం ఆల్రెడీ ఆదరించబడ్డామండి. ఎన్నో మాటలు ఎన్నో వాక్యాలు ద్వారా మనం ఆదరించబడ్డాము. కాబట్టినే రోజునందు ఆ గుంటలో నుండి కూడాను మనం ప్రభుని స్తుతించడానికి దేవుడు కృపను అనుగ్రహింపజేస్తా ఉన్నాడు. ఆ గుంటలో నుంచి కూడాను ప్రభుని ఘనపరచడానికి దేవుడు కృపను అనుగ్రహింపజేస్తా ఉన్నాడు. అనేక మంది నశించిపోయారు గుంటలో పడి, కానీ దినమునందు మనము పడినా కూడా మనం ఏమవుతున్నాం, మరలా లేవనెత్తబడతా ఉన్నాం. హల్లెలూయా. ఎన్ని శోధనలు మన జీవితంలోకి వచ్చినా కూడాను మరలా ఏమవుతున్నాము, లేవనెత్తబడతా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ముందుగానే మన దగ్గరికి పంపించి ఆయన మనల్ని బాగు చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలోనూ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాము. దేవాది దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ